డాక్టర్ జ్ఞానద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు? ఈరోజు ఆక్యుపంక్చర్లో అతి ప్రధానమైన దాని గురించి తెలుసుకుందాం. అదే ఇన్ యాంగ్. ఇన్ యాంగ్ బాగా అర్థమవుతేనే తరువాత వచ్చే లెసన్స్ అన్ని బాగా అర్థమవుతాయి. అందుకనే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇన్ యాంగ్ అనే పేర్లు చైనా వాళ్ళు పెట్టినవి. ఇన్ యాంగ్ అనేవి ఈ సృష్టిలో ఉంటాయి, మన శరీరంలో ఉంటాయి. ఉదాహరణకు ఒక మ్యాగ్నెట్ తీసుకొని, అయస్కాంతాన్ని తీసుకొని కొన్ని ముక్కలుగా కట్ చేయండి. ప్రతి ముక్కలో 2 పోల్స్ ఉంటాయి. తెలుగులో పోల్స్నే ధ్రువాలు అంటారు. నార్త్ పోల్, సౌత్ పోల్, ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఈ మ్యాగ్నెటిక్లో, ఈ అయస్కాంతంలో నార్త్ పోల్, సౌత్ పోల్ ఉన్నట్లే ప్రతి విషయంలో ఇన్ యాంగ్ ఉంటాయి. మరొక ఉదాహరణ చూద్దాం. పాజిటివ్, నెగిటివ్, పురుషతత్వం, స్త్రీతత్వం, సూర్యుడు, చంద్రుడు, పగలు, రాత్రి, వేడి, చల్లన, శరీరము, మనసు, వెలుపల, లోపల, చూడటం, గ్రహించడం, చాలా వేగముగా, నిదానముగా, కొండ, సముద్రం, పై దిశగా ప్రయాణించడం, క్రింద దిశగా ప్రయాణించడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మన శరీరము, మనసు ఈక్వల్గా ఉండాలి, ఉంటుంది. 50% శరీరం ఉంటే 50% మనసు ఉంటుంది. బట్ ఆపోజిట్, వ్యతిరేక దిశ. శరీరంలో బాధ ఉంది అనుకోండి, మనసులో బాధ వస్తుంది. మన శరీరానికి ఏదైనా జరిగితే మనసులో విపరీతముగా బాధపడిపోతాం. అలాగే మనసులో ఏదైనా మానసికంగా బాధపడితే శరీరానికి జబ్బులు వస్తాయి. అందుకనే 2 ఈక్వల్గా ఉండాలి. యోగాలో శరీరము, మనసు 2 ఒకేలా ఉండాలని చెబుతుంటాము. యోగా అంటేనే శరీరము, మనసుల కలయిక. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెబుతాను. ఒక త్రాగుబోతును తీసుకోండి. వైన్ షాప్ కనబడగానే శరీరము వైన్ ని కోరుకుంటుంది. మనసు వద్దు వద్దు, వైన్ త్రాగితే భార్య పిల్లలు బాధపడతారు అని చెబుతుంది. ఇందులో ఏది ఎక్కువ చెబితే దాని మాట వింటాము. సపోజ్ శరీరము త్రాగు త్రాగు అని ఎక్కువ కోరుకుంటుంది అనుకోండి, త్రాగేస్తాం. మనసు వద్దు వద్దు అని ఎక్కువ చెబుతుంది అనుకోండి, మనసు చెప్పిన మాట వింటాం. ఏది ఎక్కువ చెప్పకూడదు. శరీరము, మనసు 2 ఈక్వల్గా ఉండాలి. అది యోగా చేయడం వల్ల సాధ్యమవుతుంది. అదే ఆక్యుపంక్చర్లో బ్యాలెన్స్ అంటారు. శరీరము, మనసు బ్యాలెన్స్గా లేకపోతే శారీరక, మానసిక జబ్బులు వస్తాయి, అనుమానమే లేదు. సింపుల్ గా ఇన్ యాంగ్ అంటే 2 ఈక్వల్ బట్ ఆపోజిట్. పగలు, రాత్రి లాగా ఈ విశ్వములో 5 పంచభూతాలు సమానంగా ఉండాలి. అలాగే ఈ 5 పంచభూతాలతో తయారైన శరీరంలో కూడా 5 ప్రధాన అవయవాలు, అంతర్గత అవయవాలు సమానంగా బ్యాలెన్స్ గా ఉండాలి. ఈ పంచభూతాలు సమానంగా లేకపోతే ఈ విశ్వము అనేదే ఉండదు. ఈ విశ్వం అంతా బ్యాలెన్స్ గా ఉండాలి అంటే ఇన్ యాంగ్ బ్యాలెన్స్ గా ఉండాలి. దిస్ ఈజ్ యూనివర్సల్ లా. ఈ ఇన్ యాంగ్ బ్యాలెన్స్ గా లేదా ప్రపంచమే లేదు. పగలు, రాత్రి బ్యాలెన్స్ గా ఉండాలి. వేడి, చలన బ్యాలెన్స్ గా ఉండాలి. మన శరీరంలో వేడి ఎక్కువైనా సమస్య వస్తుంది. మన శరీరం చల్లగైపోయినా సమస్య వస్తుంది. మన శరీరంలో వేడి, చలన అనేది బ్యాలెన్స్ గా ఉంటే మనకు సమస్య రాదు. ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే ఆయనలో ఇన్ యాంగ్ సమానముగా ఉండాలి. అంటే శరీరము, మనసు సమానముగా ఉండాలి. మనసు, శరీరం ఎప్పుడు సమానంగా ఉంటుంది? మనిషి శరీరములో ఉన్న పంచభూత అవయవాలు సమానంగా ఉన్నప్పుడు. మన శరీరంలోని అన్ని అవయవాలలో ఇన్ యాంగ్ ఉంటుంది. ఒక వ్యక్తి ఎక్కువ కోప్పడుతున్నాడు అంటే బ్యాలెన్స్ తప్పింది అంటే ఆ అవయవానికి ప్రాబ్లం వచ్చినట్టు. ఒక వ్యక్తి అసలు కోప్పడడు, అక్కడ కూడా బ్యాలెన్స్ తప్పింది అంటే ఆ అవయవానికి ప్రాబ్లం వచ్చినట్టు. ఎప్పుడు ఏది అవసరమో అది కావాలి మనిషికి. మరొక ఉదాహరణ ఆకలి. ఆకలి ఎక్కువ ఉంటే బాధ. అసలు ఆకలి వేడి
లేదంటే బాధ. ఎప్పుడో ఒకసారి తిన్నాము పర్వాలేదు, ఆకలి వేస్తుంది, మంచి ఆహారం తీసుకున్నాను పర్వాలేదు. ఇదే బ్యాలెన్స్ అంటే. అన్ని విషయాలలో ఎక్కువ తక్కువ ఉండకూడదు. ఇదే ఇన్ యాంగ్. ఇన్ యాంగ్కు మధ్య గల సంబంధాన్ని విశదీకరించేందుకు 5 ప్రాథమిక సూత్రాలు ఇప్పుడు చూద్దాం. 1. ఇన్ యాంగ్ పరస్పరం భిన్నముగా పనిచేస్తాయి. రెండింటిలో ఏ ఒక్కటి పెరిగినా మరొకటి తగ్గుతుంది. ఇన్ యాంగ్ ఒకదానిపై ఒకటి నియంత్రణ కలిగి ఉంటాయి. ఉదాహరణకు తొలి సంధ్య వేళలో వెలుగు వస్తుంది అనుకోండి, చీకటి తగ్గుతుంది. సాయంత్రం దీనికి భిన్నముగా జరుగుతుంది. చీకటి పడుతుంది అనుకోండి, వెలుతురు తగ్గిపోతుంది. 2. ఇన్ యాంగ్ ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకున్నా రెండు మనలేవు. ఎందుకంటే ఈ రెండు కలిసి పని చేస్తేనే జీవి మనుగడ సాధ్యమవుతుంది. వెలుతురు చీకటి, వేడి చలన, పైన క్రింద, ఇవి వైరుధ్య లక్షణాలను ప్రదర్శించేవిగా కనబడినా ఇవి వేరువేరుగా పనిచేస్తాయని చెప్పడానికి లేదు. మన శరీరంలో అగ్రభాగాన ముందు వైపు, వెలుపల వైపు ఉన్న అవయవ భాగాలను యాంగ్గా పరిగణిస్తారు. అలాగే క్రింద వైపు, వెనుక వైపు, లోపల వైపు ఉండే అవయవ భాగాలను ఇన్గా పరిగణిస్తారు. శరీరము యాంగ్, మనసు ఇన్. ఇక వివరముగా చెప్పుకోవాలనుకుంటే సూర్యకాంతి సోకే భాగాలను యాంగ్ అంటారు. ఉదాహరణకు చేతులు పై భాగాన యాంగ్ గాను, వెనుక భాగాన ఇన్నుగాను పరిగణిస్తారు. 3. చేతనత్వంతో ఎప్పుడూ మారుతూ ఉండే లక్షణాన్ని కలిగి ఉండటం వలన ఇవి ఒకటి మరొక దానిపై పరస్పర వినియోగములో ఉంటాయి. ఇన్ యాంగలు సంకోచ వ్యాకోచాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. 4. ఇన్ లేదా యాంగ్లలో ఒకటి తీవ్రమైతే మరొకటి దానికి భిన్నంగా మారుతుంది. ఉదాహరణకు జ్వరం వచ్చినప్పుడు శరీరం బాగా వేడిగా ఉంటుంది. అలాంటి దశలో సదరు రోగి చలి జలుబుతో బాధపడటం మనం చూస్తూనే ఉంటాం. 5. పూర్తిగా ఇన్ను ఉన్నట్టి పదార్థంలో యాంగ్ కూడా ఉంటుంది. యాంగ్ ఉన్న భాగాన్ని తిరిగి ఇన్ మరియు యాంగ్గా విడగొట్టవచ్చును. ఉదాహరణకు ప్రధానముగా భూమి ఇన్ అయినప్పటికీ అందులో అగ్ని యాంగ్ అంతర్భాగముగా ఉంటుంది. తిరిగి ఈ అగ్ని మధ్య భాగంలో నిలకడ తత్వం ఇన్ను ఉంటుంది. కొన్ని సందర్భాలలో నీరు ఇన్ను, ఎందుకంటే చల్లగా, లోతుగా, నిలకడగా, శాంతముగా ఉంటుంది. కానీ మరికొన్ని సందర్భాలలో అదే నీరు యాంగ్ గాను ఉంటుంది. ఎందుకంటే నీరు వేగముగా, ఉధృతముగా ప్రవహిస్తుంది. ఇవి యాంగ్ లక్షణాలు కాబట్టి తరచూ రూపాంతరం చెందే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇన్ యాంగ్ల చిహ్నమైన తాయ్ చి అంటారు. తెల్లటి భాగం వెలుతురుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నల్లటి భాగం చీకటి ప్రాతినిధ్యం వహిస్తుంది. నల్లటి భాగం ఇన్, తెల్లటి భాగం యాంగ్. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరిగా అర్థం కాకపోతే మళ్ళీ వినండి. బాగా అర్థమయ్యే వరకు వినండి. ఎందుకంటే ఆక్యుపంక్చర్లో ఇన్ యాంగ్ సిద్ధాంతం బాగా అర్థమైతేనే మిగతా లెసన్స్ అన్ని బాగా అర్థమవుతాయి. ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని నేర్చుకొని చట్టపరంగా ప్రాక్టీస్ చేయాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కు వాట్సాప్ మాత్రమే చేయండి, కాల్ చేయకండి. నేనే మీకు కాల్ చేస్తాను. నన్ను నేరుగా కలవాలనుకునేవారు నా అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో అనే వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసిన తర్వాత మాత్రమే నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నన్ను నేరుగా కలవాలనుకునేవారు హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ కలవచ్చును. ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని చట్టపరంగా నేర్చుకొని ఆక్యుపంక్చర్ వైద్య విధానాన్ని అనుభవం కలిగిన డాక్టర్ దగ్గర నేర్చుకొని చట్టపరంగా వైద్యం చేస్తారని ఆశిస్తూ విష్ యు ఆల్ ద బెస్ట్.